క్లాస్లో మనము గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఆ 4 ప్రాబ్లమ్స్ కూడా గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేయమని చెప్పాను. అందరు చేశారా? ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? కన్ఫర్మ్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ అంటారు కదా సార్, అది ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్తుందా సార్? జస్ట్ క్యాపిటల్ కి క్యాపిటల్ వస్తుందండి. ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ క్యాపిటల్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, రిమైనింగ్ వాళ్ళు క్యాష్ రిసీవ్డ్ వచ్చే సార్. క్యాష్ రిసీవ్డ్ అనేది మనం అసలు లెడ్జర్ కాదు. అసలు మన గ్రూప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేశామంటే క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్ గా సిస్టమ్ లో ఉంటాయి. క్యాష్ రిసీవ్డ్ అని చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్సూరెన్స్ ప్రీమియం సార్. ఇన్సూరెన్స్ ప్రీమియం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇప్పుడు ఒక కంపెనీ మనం పెట్టిన తర్వాత కంపల్సరీగా ఆ కంపెనీ మీద మనం ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటుండాలి. ఇప్పుడు మీరు ఒక బైక్ కొంటారండి, ఇన్సూరెన్స్ అనేది ఎందుకు పెట్టుకుంటారు? రేపు ఏదైనా జరిగినప్పుడు అంతో ఇంత అమౌంట్ రిటర్న్ వస్తుందనే కదా. అలాగా ప్రతి కంపెనీ ఇన్సూరెన్స్ అనేది పెట్టుకుంటారు. ఓకే ఓకే సార్. యా, నెక్స్ట్ రిమైనింగ్ పర్సన్స్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది డైరెక్ట్. చూడండి, మనము ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటే ఫ్యాక్టరీ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే డైరెక్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆఫీస్లో పని చేస్తే ఇండైరెక్ట్ తీసుకోవచ్చు. మన నేచర్ ఆఫ్ వర్క్ చేసే ప్లేస్ని బట్టి మనం తీసుకోవాలి. ఓకేనా? మ్యాక్సిమం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటారు. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటారు. ఓకే, రిమైనింగ్ ఓకే మా రిమైనింగ్ మిగతా వాళ్ళందరికీ అర్థమైందా? ఏంటండి రిపేర్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అనుకోండి, మెషిన్లో ఏమైనా రిపేర్స్ వస్తాయిగా, సో దానికైనా తీసుకోవచ్చు రిపేర్స్. లేదంటే వెహికల్ రిపేర్ కానీ సంథింగ్. జస్ట్ రిపేర్స్ అంటే మనం ఏ దానికైనా వాడచ్చు. మెషినరీ రిపేర్ కానీ, వెహికల్ రిపేర్ కానీ, మన ఆఫీస్లో అయితే ఆఫీస్లో, కంపెనీలో అయితే కంపెనీలో, ఫ్యాక్టరీలో. ఆఫీస్లో అనేది ఇండైరెక్ట్ కిందకి తీసుకెళ్తాయి. ఇండైరెక్ట్ కిందకి వస్తాయి. ఆఫీస్లో అయితే ఇండైరెక్ట్, ఫ్యాక్టరీలో అయితే డైరెక్ట్. ఎస్, అదే. రిమైనింగ్ పర్సన్స్, ఎనీ డౌట్స్? క్లియర్? నో సార్. ఓకే, గుడ్ మా. సో మెటీరియల్స్ రీచ్ అయినాయా? కొందరికన్నా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి వచ్చాయా? మాకు వచ్చాయి సార్, ఈరోజు ఈవినింగ్ తీసాము. ఓకే అండి, బాగున్నాయి మెటీరియల్స్. బాగున్నాయి సార్, బాగున్నాయి సార్ అండి. సో హైదరాబాద్, బెంగళూరు ఎక్కడ ఇలాంటి మెటీరియల్స్ ఇంత ప్రాక్టికల్గా ఎక్కడ కూడా, ఈవెన్ టాలీ కంపెనీ వాళ్ళు కూడా ఈ రకంగా మెటీరియల్స్ ఉండవు. చాలా మట్టుకు అందరూ జస్ట్ మ్యాటర్ టైప్ చేస్తారు, ఫొటోస్ పెడతారు. అలా ఉండకూడదు. ప్రాక్టికల్గా మనం చేసే రియలిస్టిక్ అకౌంట్స్ ఎలా ఉంటాయో అలా మనం మంత్ వైజ్ ఇచ్చి చూపిస్తాం అనమాట మన మెటీరియల్స్లో. ఓకే, 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరికైతే రీచ్ అయి ఉంటాయో వాళ్ళు చూడండి, ఒకసారి 3 books ఒకసారి రెఫర్ చేయండి, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకే, సో వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. రిమైనింగ్ వాళ్ళకి ఓకే అండి? వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్, క్లారిటీగా ఉంది సార్. చూడండి, ఎవరైతే వాయిస్ సరిగా వినిపించట్లేదో మీరు టవర్ ఉన్న ప్లేస్లో కూర్చోండి. ఓకే, ఆల్మోస్ట్ అందరికీ వినపడుతుంది. ఎవరికైతే అట్లా వాయిస్ బ్రేక్ అవుతుందో వాళ్ళు కొంచెము టవర్ వచ్చే ప్లేస్లో కూర్చోవాలి. ఓకే, డన్. సో గైస్, ఇంకొకటి, ఎవరైతే మీకు మెటీరియల్స్ రీచ్ అయ్యో మీరు అమెజాన్లో మనకి రేటింగ్ కూడా మీరు టైప్ చేసి పెట్టండి. ఓకేనా? ఓకే, డన్. ఆ ఫొటోస్, పిక్స్ అమెజాన్లో పెట్టి దానికి రేటింగ్ కూడా ఇవ్వండి. ఓకేనా? మర్చిపోవద్దు. ఇలాంటి వాళ్ళకి చాలా మందికి ఇంకా యూజ్ అవ్వాలి ఇండియాలో. యా, స్క్రీన్ ఓకేనా? కనబడుతుందా? కనిపిస్తుంది సార్. పీపీటీ ఓకేనా? ఓకే సార్, కనిపిస్తుంది. యా, డన్. ఓకే గైస్, సో లాస్ట్ క్లాసెస్లో మనము టాలీ డెమో డిస్కషన్ చేసాం. తర్వాత అకౌంట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రూల్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ అసెట్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఓకే, అకౌంటింగ్ సైకిల్ కావచ్చు, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు. వీటితో పాటు ఒక జర్నల్ ఎంట్రీస్ మనం షో చేసిన తర్వాత వాటిని ఎలా డెబిట్గా,
క్రెడిట్గా ఐడెంటిఫై చేయాలి. బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా ఎందుకు డెబిట్ అవుతుంది, ఎందుకు క్రెడిట్ అవుతుంది అనేది కూడా మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేసాం. తర్వాత నిన్నటి క్లాస్లో మనం గ్రూప్స్ లెడ్జెస్ని ఎలా డివైడ్ చేయాలి అనే క్లాస్ కూడా ఎస్టర్డే క్లాస్లో డిస్కషన్ చేయడం జరిగింది. సో మీరు మాన్యువల్గా జర్నల్ ట్రాన్సాక్షన్స్ని లెడ్జెస్గా డివైడ్ చేసి సపరేట్గా మీరు ఎలా క్రియేషన్ చేస్తారో అదేవిధంగా టాలీలో కూడా మనం జర్నల్ ట్రాన్సాక్షన్స్ని డివైడ్ చేసి లెడ్జెస్కి ఏ గ్రూప్ వస్తుందో అనేది ఐడెంటిఫై చేస్తాం ఇక్కడ. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో టుడే క్లాస్ వచ్చేసి మనకి అకౌంటింగ్ వోచర్ కీస్, వోచర్ టైప్ కీస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ ట్రాన్సాక్షన్స్ ఏ వోచర్ కీలోకి వస్తుంది అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కషన్ చేస్తాం. యా, చాలా ఇంపార్టెంట్ టుడే క్లాస్. ఓకే, చూడండి, వోచర్ ఎంట్రీ కీస్ మనకి ల్యాప్టాప్లో ఫంక్షన్ కీస్ ఉంటాయి. F1 నుంచి ఓకే F12 వరకు, F1 నుంచి F12 వరకు మనకి ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఈ F1 నుంచి F12 వరకు ఉండే ఫంక్షన్ కీసు ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒకలా ఉపయోగపడతాయి. మనకి టాలీలో మెయిన్ పర్పస్ కోసం ఫంక్షన్ కీస్ని మనం యూజ్ చేస్తాం టాలీలో, గుర్తుపెట్టుకోవాలి. ఓకే డన్. ఫస్ట్ చూడండి, F2 అంటే డేట్, టు చేంజ్ వోచర్ డేట్. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఇండియాది ఉంటుంది, 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 31 3కి ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఇండియాది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ అండి, మనకి ఈ మంత్ స్టార్ట్ అయింది కదా ఫైనాన్షియల్ ఇయర్. ఈ మంత్ ఏప్రిల్ మంత్ ఏ డేట్లో పర్చేజ్ జరిగింది, ఏ డేట్లో సేల్ జరిగింది, ఏ డేట్లో ఎక్స్పెన్స్ జరిగింది, ఏ డేట్లో ఇన్కమ్ వచ్చింది, ఇవన్నీ కూడా మంత్ వైజు డేట్ వైజు సీక్వెన్స్లో మనం ఎంట్రీస్ని పాస్ చేస్తూ రావాలి. ఇప్పుడు ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాం, ఇది ఫైనాన్స్ ఇయర్ కొత్తగా. ఇప్పుడు నేనే అనుకోండి, లోకేష్ ఇన్ఫోటెక్ అనేది నా ఇన్స్టిట్యూషన్, కొత్తగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను నా ఇన్స్టిట్యూషన్లో జరిగే ప్రతి ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, పర్చేస్ కానీ, సేల్స్ కానీ 1వ తారీఖు నుంచి, ఈరోజు 8 కదా, 8వ తారీఖు వరకు ఏ స్టూడెంట్ ఫీజు పే చేశాడు, ఏ స్టూడెంట్ ఇంకా ఫీజు పే చేయలేదు, ఏ స్టూడెంట్ మెటీరియల్స్ పర్చేజ్ చేశాడు, ఏ స్టూడెంట్ ఇంకా మెటీరియల్స్ పర్చేజ్ చేయలేదు, పర్చేజ్ చేసింటే ఆ ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఏ డేట్లో ఆర్డర్ పెట్టాడు, ఇవన్నీ కూడా నేను ఏ డేట్లో మనకు జరిగి ఉంటే ఆ డేట్ మెన్షన్ చేసుకుంటూ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తూ రావాలి. ఎందుకోసం, ఎండ్ ఆఫ్ ది మంత్కి మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అనేది ఒక క్లారిటీ కోసం. అందుకోసం F2 అనేది డేట్ కంపల్సరీగా మార్చాలి. ఏ డేట్లో ఏం ట్రాన్సాక్షన్ జరుగుతుంది. 1వ తారీఖున పర్చేజ్ జరిగింది, 2వ తారీఖున సేల్స్ జరిగింది, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగింది, 4వ తారీఖున ఇన్కమ్ వచ్చింది, 5వ తారీఖున బ్యాంకులో క్యాష్ డిపాజిషన్ చేసాం, ఓకే, 6వ తారీఖున బ్యాంకు నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకున్నాం. ఇలా డేట్లు చేంజ్ చేస్తూ ఎంట్రీస్ని పాస్ చేయాల్సి వస్తుంది. ఓకే డన్. నెక్స్ట్ F4 కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టానండి, ఒక బిజినెస్ పెట్టిన తర్వాత ఆ బిజినెస్ మీద ఒక కరెంట్ అకౌంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి బ్యాంకు దగ్గరికి వెళ్ళి. ఓకే, ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్ మీద నేను HDFC బ్యాంకులో కానీ, SBI బ్యాంకులో కానీ, యాక్సిస్ బ్యాంకులో కానీ వెళ్ళి ఆ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి. లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా మన చేతిలో పెట్టుకోం బిజినెస్లో. సో మన చేతిలో ఉన్న అమౌంట్ని తీసుకుని వెళ్ళి మన లోకేష్ ఇన్ఫోటెక్ అనే అకౌంట్ ఏదైతే ఉంటుందో, బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్, అక్కడ వెళ్ళి నేను డిపాజిట్ చేసుకుంటాను. ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకుంటాను. తర్వాత ఇంకో బ్యాంకు నాకు అవసరమైంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు SBI బ్యాంక్ ఉంది, వేరే ఒక బ్యాంక్ కూడా నాకు కావాలి, HDFC బ్యాంక్ కూడా నేను ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు SBI బ్యాంకులో అమౌంట్ ఎక్కువగా ఉంది, HDFC బ్యాంకులో అమౌంట్ తక్కువగా ఉంది. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, SBI బ్యాంక్ నుంచి HDFC బ్యాంకుకి నేను అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అవసరమైనప్పుడు. క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్. తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్. ఇప్పుడు నా ఇన్స్టిట్యూషన్లో నెలకు ఒక 5,000 10,000 ఖర్చు జరుగుతుంది ఇన్స్టిట్యూట్కి సంబంధించి. పాంప్లెట్స్ కావచ్చు, లేదంటే మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఓకే, లేదంటే వాటర్ ఛార్జెస్ కావచ్చు, తర్వాత కరెంటు బిల్ కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. ప్రతిసారి క్యాష్ నుండి అమౌంట్ ఉపయోగించుకోకుండా ఒక 5,000 అమౌంట్ పక్కకు తీసి పెడతాను. ఆ పక్కకు తీసి పెట్టే అమౌంట్నే పెట్టి క్యాష్ అంటారు.
ఆ పెట్టి క్యాష్ నుంచి అమౌంట్ తీసుకొని నా ఇన్స్టిట్యూషన్లో నెల వరకు ఏవైతే జరుగుతాయో వాటన్నిటికీ జిరాక్స్లు కానీ టీలకు కానీ పాంప్లెట్స్ కానీ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ అని ఇలాంటి వాటన్నిటికీ ఆ అమౌంట్ నుంచి ఉపయోగించుకుంటాను. సో F4 కాంట్రా అండర్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ వస్తాయంటే ఒక కంపెనీకి సంబంధించిన కరెంట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో అవి మాత్రమే F4 కాంట్రాలోకి వస్తాయి. ఒకటి క్యాష్ డిపాజిట్ అన్నా, లేదంటే క్యాష్ విత్డ్రా ఫ్రమ్ అన్నా బ్యాంకు నుంచి, లేదంటే ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా, లేదు అంటే క్యాష్ టు పెట్టి క్యాష్ జరిగిన, ఇవి 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో మనం ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఇవి కాకుండా వేరేటి ఏవి వచ్చినా కూడా మనం F4 కాంట్రాలో పోస్ట్ చేయకూడదు. ఇవి 4 మాత్రమే వస్తాయి F4లో, గుర్తుపెట్టుకోవాలి. క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రావల్స్, ఐదర్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, సంథింగ్ ఏ బ్యాంక్ ఉండొచ్చు, కెనరా బ్యాంక్ ఉండొచ్చు, IDBI బ్యాంక్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఐదర్ క్యాష్ టు పెట్టి క్యాష్, ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో పోస్ట్ చేసుకోవాలి, ఎంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ F9 అంటే పర్చేజెస్ అంటే F9 క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ లైక్ లోకేష్ ఇన్ఫోటెక్ అనే ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్కి సమ్ స్టాక్ ఆర్ గూడ్స్ అవసరమయ్యాయి. మార్కెట్కి ఒక షాప్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ కస్టమర్ లైక్ సప్లయర్ దగ్గర నుంచి డైరెక్ట్గా క్యాష్ కానీ, లేదంటే చెక్కు కానీ, లేదంటే అప్పుగా కానీ స్టాక్ ఆర్ గూడ్స్ని మనం సప్లయర్ దగ్గర నుంచి, మనం అంటే లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్, ఓకే, అప్పుగా పర్చేజ్ చేసింది, లేదంటే క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చేసి తెచ్చుకుంది. అక్కడ ఏం జరుగుతుంది, స్టాక్ ఆర్ గూడ్స్ అన్నాం, అక్కడ అసెట్స్ అని నేను మెన్షన్ చేయలేదు. స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్ కోసం మనం పర్చేజ్ చేస్తాం. అలాంటప్పుడు మనం ఏకి తీసుకోవాలంటే F9 తీసుకోవాలి. పర్చేజెస్ అంటే F9. క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్, ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి మన ఇన్స్టిట్యూషన్ మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని సప్లయర్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేయడం జరిగింది. అక్కడ క్యాష్ ఆర్ చెక్ ఇచ్చినా, లేదంటే అప్పుగా పర్చేజ్ చేసినా, ఎలా జరిగిన ట్రాన్సాక్షన్ మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి F9. ఓకే, క్లియర్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ చార్ట్లో డౌట్స్ ఉన్నాయా? నో సార్. సార్ క్లియర్? హలో సార్. చెప్పండి సార్, పెట్టి క్యాష్ అనేది ఒక ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్ చేసి ఒక ఎంప్లాయీకి ఖర్చు పెడుతుంటే దాన్ని ఎందులోకి తీసుకుంటారు సార్? ఒక ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్ చేసా. అవును సార్. సమ్ అమౌంట్ ఒక ఎంప్లాయీకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి ఆ ఎంప్లాయీ ఖర్చు చేస్తుంటే దాన్ని ఎలా తీసుకుంటారు సార్? అసలు ట్రాన్సాక్షన్ అర్థం కాలేదు. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంటుంది, క్యాష్ నుంచి మీరు ఒక పెట్టి క్యాష్ రూపంలోకి ఒక 5,000 పంపించేసుకుంటారు, దాని నుంచే మీరు ఉపయోగించుకుంటారు. ఓకేనా? ఒక కంపెనీ ఒక ఎంప్లాయీకి మంత్లీ 50,000 40,000 అలా ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని కాంట్రా అకౌంట్లో తీసుకుంటారా సార్, వేరే దాంట్లో తీసుకుంటారా సార్? అది నీ బ్యాంకు నీ కంపెనీకి సంబంధించిందా, వేరే కంపెనీకి సంబంధించిందా? మా కంపెనీకి సంబంధించింది. ఇప్పుడు నువ్వు పంపించేది వాళ్ళకి క్యాష్, వాళ్ళు దాన్ని పెట్టి క్యాష్ రూపంలో ఎంట్రీ పాస్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు కూడా పెట్టి క్యాషే పంపిస్తున్నావు ఎవరికి, వేరే ఎంప్లాయీకి, అది కూడా కాంట్రాలో పోస్ట్ చేయాలి. ఓకే సార్. ఓకేనా? కాంట్రాక్ట్ కిందకి వస్తుంది. ఓకే, ఆ ఎంప్లాయీ నేమ్ వేసుకుంటాం సార్? అంటే ఎస్ అవసరం లేదు, పెట్టి క్యాష్ కింద వేయచ్చు. అక్కడ మీరు ప్రతి కంపెనీ కూడా సమ్ అమౌంట్ లిమిట్ ఉంటుంది. అది 5,000 10,000 20,000 30,000 అనేది మీరు పెట్టుకున్న లిమిట్, దాన్ని బట్టి ప్రకారంగా మీరు లిమిట్ ఉంటుంది. అంటే 50,000 ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ 50,000 పెట్టుకున్నారు. 50,000 అబోవ్ అయితే ఎక్స్పెండిచర్, అంటే 50,000 బిలో వేసుకుంటే ఎక్స్పెండిచర్ కింద చూసుకుంటారు. ఒకవేళ అంతకు పైన జరిగింది అనుకో, అది మీరు ఇంకా దాన్ని మీరు నేమ్ పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అది అసెట్స్ కిందకి తీసుకురావచ్చు వాల్యూ, ఓకేనా, లేదంటే ఏదైనా ఇంకా మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఉంది, నా కంపెనీ ఒక 10,000 లిమిట్, 10,000 వరకు జరిగితే అది ఎక్స్పెండిచర్. అంతకు పైన ఏమైనా జరిగితే అది నేను రాసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అట్లా జరుగుతుంది. ఓకే, డన్. నెక్స్ట్ చూడండి, F5 అండి. F5 అంటే పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఇంతకు ముందుగా చెప్పాను ఆల్రెడీ. సో ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి
మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసింది అనుకోండి, ఒక 50,000 సరుకు అప్పుగా పర్చేజ్ చేసింది. మనం ఏం చేయాలి, మన బిజినెస్ ఏం చేయాలి, లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూట్ ఏం చేయాలి, 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో ఆ సప్లయర్కి డబ్బులు పే చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ 50,000 కాస్త పే చేసావు, క్యాష్ ఆర్ చెక్ రూపంలో పే చేసావు. అలాంటి ట్రాన్సాక్షన్ వచ్చినా, లేదు అంటే నీ ఫ్యాక్టరీలో కానీ నీ కంపెనీలో కానీ జరిగే ఎక్స్పెన్సెస్ లైక్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే అన్ని లెడ్జెస్ కానీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే అన్ని లెడ్జెస్ కానీ ఏవైనా వచ్చినా మీరు దాని అండర్లో లైక్ ఎఫ్ఐఓ పేమెంట్ తీసుకోవాలి. సార్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి సార్ అంటే వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వర్స్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, గోడౌన్ రెంట్, ఓకే, ఫ్రైట్ ఛార్జెస్, కోల్ ఛార్జెస్, గ్యాస్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, లైటింగ్ ఛార్జెస్, ఇలా ఏ జిఎల్ వచ్చినా మీరు ఎఫ్ఐఓ పేమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కంపెనీకి ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి సార్ అంటే రెంట్, శాలరీస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్, డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, బ్యాడ్ డెబ్ట్స్, మిస్లెన్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇంకా మీరు పెట్టుకున్న పేర్లు రకరకాల పేర్లు ఏవైనా కావచ్చు. ఈ పదాలు వచ్చిన ఎఫ్ఐఓ పేమెంట్ తీసుకోవాలి. ఒకటి, మన బిజినెస్ నుంచి బయటకి అవుట్ సైడ్కి క్యాష్ కానీ చెక్కు కానీ వెళ్ళింది అంటే ఎఫ్ఐఓ పేమెంటే తీసుకోవాలి. ఎఫ్ఐఓ పేమెంటే తీసుకోవాలి. తర్వాత F8 సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఓకే, ఇప్పుడు పర్చేజ్ చేసాము, బాగుంది, అమౌంట్ కూడా సప్లయర్కి పే చేస్తున్నాం, ఇది కూడా బాగుంది. ఇంకా మనం ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో మనం ఏం చేస్తాము, సో ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో మనం సేల్ చేస్తాము. ఎవరికి, కస్టమర్స్కి. ఎలా, క్యాష్ ద్వారానే చేయొచ్చు, చెక్కు ద్వారానే సేల్ చేయొచ్చు, లేదంటే అప్పుకైనా సేల్ చేయొచ్చు. సో F8 అంటే సేల్స్. మన బిజినెస్ నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ అవుట్ సైడ్కి లైక్ కస్టమర్స్కి క్యాష్ ద్వారానే సేల్ చేయొచ్చు, చెక్కు ద్వారానే సేల్ చేయొచ్చు, లేదంటే అప్పుకైనా సేల్ చేయొచ్చు. అలాంటప్పుడు మనం F8 సేల్స్ తీసుకోవాలి. తర్వాత F6 రిసిప్ట్. F6 రిసిప్ట్ అంటే ఇప్పుడు కస్టమర్కి మనం సేల్ చేసిన తర్వాత కస్టమర్ ఏం చేయాలి, మనకి 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో డబ్బులు ఇవ్వాలి. ఆ కస్టమర్ ఇస్తున్నాడంటే మన బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. సో F6 రిసిప్ట్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. మన బిజినెస్కి ఇన్కమ్ వస్తుందంటే అది F6లో పోస్ట్ చేయాలి. మన బిజినెస్లో ఎక్స్పెన్స్ జరుగుతుందంటే అది F5లో పోస్ట్ చేయాలి. ఓకే, ఇవి రెండు కాకుండా డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఇవి వచ్చినా కూడా మనం F6 రిసిప్ట్లో పోస్ట్ చేయాలి. లైక్ డైరెక్ట్ అంటే మనకి ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్, ఫ్రైట్ ఛార్జెస్ రిసీవ్డ్, ఓకే, కన్సల్టెన్సీ ఫీజు రిసీవ్డ్, ఇలాంటివి వచ్చినా, లేదంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇలాంటి వర్డ్స్ వచ్చినా, ఇలాంటి లెడ్జెస్ వచ్చినా మనం F6 రిసిప్ట్లో పోస్ట్ చేయాలి. ఒక కస్టమర్ నుంచి మనం డబ్బులు రిసీవ్ చేసుకున్నా, లేదంటే మన బిజినెస్కి వచ్చే ఇన్కమ్స్ ఏమైనా ఉన్నా అవి డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, F6 రిసిప్ట్లో పోస్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. తర్వాత F7 జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు మన బిజినెస్ పర్పస్ కోసం అసెట్లు పర్చేజ్ చేసాం, కంప్యూటర్, ఫర్నిచర్, మెషినరీ, మొబైల్, కార్, ఇవన్నీ కూడా. సో ఒక 50,000 పెట్టి కంప్యూటర్ కొన్నారనుకోండి, అది 5 ఏళ్ళకి సంవత్సరానికి 10,000 లెక్కన డిప్రిషియేషన్ తీసేస్తాం. అలా డిప్రిషియేషన్ తీసేనా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కింద పోస్ట్ చేయొచ్చు. పర్చేజ్ చేసాము ఒక 50,000 సరుకు, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ అయింది, అదే సప్లయర్కి మళ్ళీ మనం పర్చేజ్ రిటర్న్ చేస్తాం. కస్టమర్కి సేల్ చేశారు 1 lakh సేల్ చేశారు. సేల్ చేసిన తర్వాత ఆ కస్టమరు 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, ఆ కస్టమర్ నీకు సేల్స్ రిటర్న్ చేశాడు. సో ఈ 3 ట్రాన్సాక్షన్స్ ఏ వచ్చినా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్లో సర్వీస్లో తీసుకోవాలి. ఇన్వెంటరీకి వచ్చేసరికి పర్చేజ్ రిటర్న్ డెబిట్ నోట్ అవుతుంది, సేల్స్ రిటర్న్ క్రెడిట్ నోట్ అవుతుంది. సో F7 అంటే జర్నల్. మన బిజినెస్కి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అని ఎవరైనా ఉన్నా అది మనం F7లో పోస్ట్ చేయొచ్చు. లేదంటే మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది కూడా మనం F7 జర్నల్లో పాస్ చేసుకుంటాం. ఇవి ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపించదు. ఎవరెవరికి ఎంత అమౌంట్ బాకీ ఉన్నాము, ఇవ్వాలి, అప్పుగా ఉన్నాము
అనేది మనకు తెలియాలంటే F7లో పోస్ట్ చేయొచ్చు నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకే డన్, క్లియర్. ఎనీ డౌట్స్? ఈ చార్ట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. ఓకే డన్. నెక్స్ట్ వన్ చూడండి, పర్చేజెస్, స్టాక్ ఆర్ గూడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్, ఆఫీస్ పర్పస్. ఓకే, ఫస్ట్ సెల్లింగ్ పర్పస్ చూద్దాం. ఇటు పక్క చూడండి, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ 1 lakh పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసిన తర్వాత క్యాష్ అయినా ఇవ్వచ్చు, లేదంటే చెక్ అయినా ఇవ్వచ్చు. లేదు క్యాష్ లేదు, చెక్ లేదు, అప్పుగా అయినా పర్చేజ్ చేయొచ్చు. అప్పుగా అంటే క్రెడిట్గా అయినా పర్చేజ్ చేయొచ్చు. ఇలా 3 రకాలుగా ఆ ట్రాన్సాక్షన్ ఎలా జరిగినా మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి F9 గుర్తుపెట్టుకోండి. దీని మీద ఒక 5-6 ట్రాన్సాక్షన్స్ని మనం జనరేట్ చేయొచ్చు. ఎలా? ఒకటి క్యాష్ పర్చేజెస్ అన్నా, లేదంటే పర్చేజ్ ఫర్ క్యాష్ అన్నా, లేదు అంటే స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్నా, లేదు అంటే గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అన్నా, లేదు అంటే పర్చేజ్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అన్నా, అయినా తర్వాత పర్చేజ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్నా, ఇలా 6 ట్రాన్సాక్షన్స్ని మనం జనరేట్ చేయొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్న స్టాక్ ఆర్ గూడ్స్ కదా సెల్లింగ్ పర్పస్, ఇలా 6 ట్రాన్సాక్షన్స్ని మనం జనరేట్ చేయొచ్చు. 6 ట్రాన్సాక్షన్స్కి మనకి F9 వస్తుంది. సో పర్చేజ్ పక్కన స్టాక్ వచ్చినా రాకపోయినా, గూడ్స్ వచ్చినా రాకపోయినా, మీకు పర్చేజ్ అంటేనే F9 తీసుకోవాలి. ఎలాంటి అసెట్స్ లేకుండా అండి, పర్చేజ్ ముందర అసెట్స్ లేకుండా జస్ట్ సింగిల్గా పర్చేజెస్ ఉన్నా, ఒకవేళ పర్చేజ్ పక్కన స్టాక్ ఆర్ గూడ్స్ ఉన్నా లేకపోయినా మనం F9 తీసుకోవాలి. ఒకవేళ పర్చేజ్ పక్కన అసెట్స్ ఉంటే ఎలా చూద్దాం. అసెట్ అంటే ఆఫీస్ పర్పస్ కోసం ఉపయోగించే అసెట్స్, కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ ఏదైనా కావచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఒక సప్లయర్ దగ్గరికి మన బిజినెస్ వెళ్ళిన తర్వాత కంప్యూటర్, ఫర్నిచర్, మెషినరీ పర్చేజ్ చేసింది. ఎలా? డైరెక్ట్గా క్యాష్ ఇచ్చింది, లేదు అంటే చెక్ ఇచ్చింది. సో అలాంటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ని ఏ కీలో పోస్ట్ చేయాలి అంటే F5లో పోస్ట్ చేయాలి. 50,000 గల సరుకు మన బిజినెస్లో వస్తుంది అంటే 50,000 గల అమౌంట్ మన బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది కాబట్టి అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అంటే పేమెంట్ తీసుకోవాలి, పేమెంట్కి ఫంక్షన్కి F5 అవుతుంది. తర్వాత అవే అసెట్స్ని డబ్బులు కానీ లేదంటే చెక్కు, క్యాష్ కానీ చెక్కు కానీ ఇవ్వకుండా అప్పుగా పర్చేజ్ చేసింది అనుకోండి, అలాంటప్పుడు F7లో పోస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ ఉదయ్ ట్రేడర్స్ F7, ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ F7, మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ F7. అసెట్ వచ్చి పేరు వచ్చిందంటే F7, అసెట్ వచ్చి లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వచ్చిందంటే F5. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది, అసెట్ వస్తుంది, పేరు వస్తుంది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వస్తుంది, అప్పుడు ఏకి తీసుకోవాలి సార్ అంటే అప్పుడు కూడా F5నే తీసుకోవాలి. ఎందుకు F5 తీసుకుంటున్నాం అంటే అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ చెక్, మీరు ఎవరి దగ్గర పర్చేజ్ చేశారంటే పలానా కంపెనీ పేరు చెప్పాలి కదా, ఆ పేరునే నెరేషన్లో రాసుకోవాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్. అసెట్ వచ్చింది, పేరు వచ్చింది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ అన్నాం అంటే అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి? క్యాష్కి జరిగినట్టు. ఎవరి దగ్గర కొన్నాం? పల్లవి దగ్గర. ఆ పల్లవిని ఎక్కడ రాసుకోవాలి? నెరేషన్లో రాసుకోవాలి. ఇది ట్విస్ట్. ఓకే, క్లియర్? ఈ చార్ట్ అర్థమైందా? ఓకే సార్. అర్థమైంది సార్. క్లియర్ కదమ్మా? సార్ ఓకే డన్. నెక్స్ట్ సేల్స్ కూడా సేమ్. సార్ అర్థమైంది. సేమ్ దాని ప్యాటర్నే చూడండి. ఇప్పుడు పర్చేజ్ చేసామండి, పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలండి? మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేయాలి. ఎలా సేల్ చేయాలి? స్టాక్ ఆర్ గూడ్స్ని సెల్లింగ్ పర్పస్ కోసం సేల్ చేస్తున్నాం.
ఎలా చేస్తాం? క్యాష్కైనా సేల్ చేయొచ్చు, లేదంటే చెక్కుకైనా సేల్ చేయొచ్చు, లేదు అంటే అప్పుకైనా సేల్ చేయొచ్చు. సో అలా 5-6 ట్రాన్సాక్షన్ ఇటు సైడ్ కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ క్యాష్ సేల్స్ అన్న F8, సేల్స్ ఫర్ క్యాష్ అన్న F8, ఇది కూడా ఒక ట్రాన్సాక్షనే. తర్వాత స్టాక్ సేల్స్ టు లాస్యా ట్రేడర్స్ అన్న F8, గూడ్స్ సేల్స్ టు కృష్ణా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్న F8. జస్ట్ స్టాక్ ఆర్ గూడ్స్ సేల్స్ పక్కన వచ్చినా రాకపోయినా సేల్స్ టు లాస్యా ట్రేడర్స్ అన్న F8, సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్న F8. ఓకే, సేల్స్ పక్కన స్టాక్ ఆర్ గూడ్స్ వచ్చినా రాకపోయినా ఓకే F8 తీసుకోవాలి. గూడ్స్ అండ్ స్టాక్ మాత్రమే అండి. ఒకవేళ అసెట్స్ వస్తే ఏం చేయాలి? ఇప్పుడు మన బిజినెస్ అంటే లైక్ మన ఇన్స్టిట్యూషన్ కస్టమర్స్కి అసెట్స్ని క్యాష్కు కానీ చెక్కుకు కానీ సేల్ చేస్తే F6లో ఎంటర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6 తీసుకోవాలి. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్ F6 తీసుకోవాలి. ఓకే, ల్యాండ్ సోల్డ్ ఫర్ క్యాష్ F6 తీసుకోవాలి. మెషినరీ సోల్డ్ ఫర్ చెక్ F6 తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ చెక్ జరుగుతుంది. అసెట్స్ని డైరెక్ట్గా క్యాష్ ఆర్ చెక్కు సేల్ చేస్తున్నాం. 50,000 గల వస్తువు నువ్వు సేల్ చేస్తున్నావు అంటే అసెట్ నీకు 50,000 గల అమౌంట్ వస్తుంది బిజినెస్లోకి, కాబట్టి అది ఇన్కమ్. ఇన్కమ్ అంటే F6 తీసుకోవాలి. ఇన్కమ్ అంటే F6 తీసుకోవాలి. నెక్స్ట్ క్రెడిట్. ఒకవేళ అసెట్స్ని అప్పుగా సేల్ చేస్తే ఎగ్జాంపుల్ కంప్యూటర్ సోల్డ్ టు రాజా ట్రేడర్స్ F7, ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ F7, మెషినరీ సోల్డ్ టు రాకేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ F7. దీంట్లో ఇంకో టెస్ట్ ఉంటుంది. అసెట్ వస్తుంది, తర్వాత పేరు వస్తుంది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వస్తుంది. అప్పుడు ఏం తీసుకోవాలి? F6 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కంప్యూటర్ సోల్డ్ టు ప్రవల్లిక ట్రేడర్స్ ఫర్ క్యాష్ F6, ఫర్నిచర్ సోల్డ్ టు కార్తిక్ ట్రేడర్స్ ఫర్ చెక్ F6 తీసుకోవాలి. మెషినరీ సోల్డ్ టు భావ్య ట్రేడర్స్ ఫర్ క్యాష్ F6 తీసుకోవాలి. సార్ నేమ్స్ వస్తున్నాయి కదా సార్, మళ్ళీ ఎందుకు సార్ మీరు F7 తీసుకోకుండా F6 తీసుకుంటున్నారంటే ఎవరికి సేల్ చేసావు అనేది తెలియాలి మీ బాస్కి. ఓకే, అందుకోసం వాళ్ళ నేమ్ నెరేషన్స్లో రాసుకుంటాం. ఓకే, క్లియర్? అర్థమైందమ్మా చాట్? ఓకే డన్. Yes, sir. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మీరు చెప్పండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ 30,000 ఏకి తీసుకోవాలి. F9 sir. F9. Right, sir. నెక్స్ట్ పలకాలి, కొంచెం మాట్లాడండి, సైలెంట్గా ఉంటే సరిపోదు. ఓకే, పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000 ఏకి తీసుకోవాలి. F9 sir. F9 sir. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ 40,000 ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. F7 sir. వెరీ గుడ్, వెరీ గుడ్. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి. F5. F5. చూడండి, అసెట్స్ సపరేట్, స్టాక్ ఆర్ గూడ్స్ సపరేట్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F5. F5 sir. వెరీ గుడ్. స్టాక్ సేల్స్ టు జాను ట్రేడర్స్ 40,000 ఏకి తీసుకోవాలి. F8. F8 sir. F8. తర్వాత సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000 ఏకి తీసుకోవాలి. F8 sir. ల్యాండ్ సేల్స్ టు గునా ట్రేడర్స్ 40,000 ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. F7 sir. F7. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి. F6. F6 sir. F6. బిల్డింగ్ సోల్డ్ టు ప్రవల్లిక ట్రేడర్స్ 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. F6. యా. పర్చేజెస్ ఫ్రమ్ హరీష్ 40,000 ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి.
F5. వచ్చేసి F9. Seven. వరుణ్ 40,000 క్యాష్ సార్ చెక్ ఏకి తీసుకోవాలి. F9. వచ్చేసి F5 sir. ఓకే, ఇలాగా మీరు ఏం చేయాలి, ఆ 4 ప్రాబ్లమ్స్ కి ఇదే విధంగా ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఆల్రెడీ మీరు ఫస్ట్ క్లాస్ డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేసి ఉంటారు కదా, దాని పక్కనే ఫంక్షన్ కీ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లంకి నేను చెప్తాను, సో దాని ప్రకారంగా మీరు చెప్పండి. ఫస్ట్ ప్రాబ్లం కనబడుతుందా నేహా ట్రేడ్స్? యా, పక్కన జస్ట్ క్యాపిటల్ అని ఉంది. ఇది బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్స్ అండి? ఇన్కమ్ అంటే మనం ఏకి తీసుకోవాలి, ఇక్కడ ఏకి తీసుకోవాలి, F6 తీసుకోవాలి. ఓకే, బిజినెస్ కి ఇన్కమ్ కదా, ఓనర్ బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు కదా, అంటే బిజినెస్ కి ఏం ఫంక్షన్ కి తీసుకోవాలి, F6 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే ఏకి తీసుకోవాలండి, F5. F9 sir. F9 తీసుకోవాలి. F9 వస్తుంది. ఇక్కడ నేను అసెట్స్ అని మెన్షన్ చేయలేదు F5 అనడానికి, గుర్తుపెట్టుకోండి. తర్వాత సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ ఏకి తీసుకోవాలండి, F8 సో F8 తీసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ ఏకి తీసుకోవాలండి, F4 sir. సో F4 తీసుకోవాలి. ఎక్కువ పెయిడ్ టు ప్రేమ్ కుమార్, ఇక్కడ పైన పర్చేజ్ చేసాం అప్పుగా, కింద డబ్బులు పే చేస్తున్నాం, ఏకి తీసుకోవాలి, F5 sir. సో F5 తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. తర్వాత రెంట్ పెయిడ్ ఏకి తీసుకోవాలి, F5 sir. F5 తీసుకోవాలి. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్, పైన సేల్ చేసాం ప్రియాకి, 1 వీక్ తర్వాత మన డబ్బులు ఇస్తుంది, మన బిజినెస్ కి డబ్బులు వస్తుంది, అంటే ఏకి తీసుకోవాలి, F6. F6 sir. F6 తీసుకోవాలి. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్ ఏకి తీసుకోవాలి, ఏకి తీసుకోవాలి, F5. F5 sir. F5 తీసుకోవాలి. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఏకి తీసుకోవాలి, F4 sir. F4. F4 తీసుకోవాలి. తర్వాత wages ఏకి తీసుకోవాలి, F5. F5 sir. F5 తీసుకోవాలి. ఇలాగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయాలి. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఊరికేనా? Okay, sir. No sir. ఎనీ డౌట్స్? No sir. No sir. ఓకే, క్లియర్గా ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి, సైలెంట్గా మాత్రం ఉండకూడదు, ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, గుర్తుపెట్టి అర్థం అవ్వకపోతే 1-2 సార్లు అడగండి, మనం డిస్కస్ కూడా చేస్తాం, డోంట్ వరీ. ఓకే, ఇంకా కొన్ని చెప్తాను, Okay sir. వాటిని కూడా పెన్ను పేపర్ ఉంటే పక్కన రాసుకోండి. ఈ 4 ప్రాబ్లమ్స్తో పాటు అవి కూడా చేయండి. ఓకేనా, చెప్తాను, రాసుకోండి. మ్యూట్లో పెట్టుకోండి, గోవర్ధన సౌండ్ వస్తుంది. నోటితో నేను చెప్తాను, ఈ 4 ప్రాబ్లమ్స్తో పాటు అవి కూడా రాసుకోండి. ఓకే, డన్. ఫస్ట్ వన్ అండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ వన్ వచ్చేసి క్యాష్ పర్చేజెస్. ఓకే, క్లియర్? సెకండ్ వన్ పర్చేజ్ ఫర్ క్యాష్. సెకండ్ వన్ వచ్చేసి పర్చేజ్ ఫర్ క్యాష్. అయిపోయిందా? తర్వాత థర్డ్ వన్ స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్. తర్వాత
purchases from Balaji traders on credit. Goods purchases from Balaji traders on credit. Goods purchases from Balaji traders on credit. తర్వాత నెక్స్ట్ purchases from Karthik traders. Purchases from Karthik traders. తర్వాత purchases from Krishna traders on credit. 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 ఓకే క్లియర్. తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ Shailaja traders for cash. Computer purchases from Shailaja traders for cash. తర్వాత furniture purchases from Dinesh traders on credit. Dinesh traders on credit. తర్వాత machinery purchases from Rajesh merchants. Machinery purchases from Rajesh merchants. తర్వాత building purchases for cash. Building purchases for cash. Building purchases for cash. తర్వాత car purchases for check. Car purchases for check. Car purchases for check. ఈ ఇప్పుడు చెప్పింటి ఏవైతే ఉన్నాయో దాంట్లో F9 ఏమొస్తాయి, ఓకే, తర్వాత F5 ఏమొస్తాయి, F7 ఏమొస్తాయి అనేది ఆ 4 ప్రాబ్లమ్స్తో పాటు అది కూడా చేయండి. ఓకే, నెక్స్ట్ సేల్స్ రాసుకోండి. సేల్స్లో ఫస్ట్ వన్ సేల్స్ ఫర్ క్యాష్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ సేల్స్ ఫర్ క్యాష్. సెకండ్ ట్రాన్సాక్షన్ క్యాష్ సేల్స్. సెకండ్ ట్రాన్సాక్షన్ క్యాష్ సేల్స్. తర్వాత సేల్స్ టు కార్తిక్ ట్రేడర్స్. సేల్స్ టు కార్తిక్ ట్రేడర్స్. తర్వాత సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. తర్వాత గూడ్స్ సోల్డ్ టు అర్జున్ ట్రేడర్స్. గూడ్స్ సోల్డ్ టు అర్జున్ ట్రేడర్స్. గూడ్స్ సోల్డ్ టు అర్జున్ ట్రేడర్స్. తర్వాత స్టాక్ సేల్స్ టు ప్రవళిక ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. ప్రవళిక ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. తర్వాత ఫర్నిచర్ సోల్డ్ టు నరేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. కంప్యూటర్ సోల్డ్ టు నరేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. నరేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్.
తర్వాత మెషినరీ సోల్డ్ టు నరేంద్ర ట్రేడర్స్ ఫర్ క్యాష్. మెషినరీ సోల్డ్ టు నరేంద్ర ట్రేడర్స్ ఫర్ క్యాష్. తర్వాత బిల్డింగ్ సోల్డ్ ఫర్ చెక్. బిల్డింగ్ సోల్డ్ ఫర్ చెక్. బిల్డింగ్ సోల్డ్ ఫర్ చెక్. తర్వాత నెక్స్ట్ వన్ కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్. కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్. ఓకే, ఆ 4 ప్రాబ్లమ్స్ అండ్ ఇప్పుడు చెప్పినట్టు వాటికి కూడా ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయండి. టుమారో స్మాల్ టెస్ట్ పెడతాను, మార్క్ టెస్ట్. గ్రూప్ అడుగుతాను, అంటే పర్టికులర్స్ నేనే ఇస్తాను, లెడ్జెస్ నేనే ఇస్తాను. వాటికి గ్రూపు ఫంక్షన్కి మీరు చెప్పాలి. తర్వాత కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్కషన్ చేస్తాను. ఓకే, టుమారో. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా ఎక్కడైనా? ఎనీ డౌట్స్? No, sir. క్లియర్ కదా? యా, డన్. Yes, sir.